గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల కుంభరాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. 2 మరియు 11వ స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహం మీకు 5వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. గురుడికి 5, 7, 9 విశేష దృష్టిలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మీ యొక్క 9వ స్థానం మీద, మీ యొక్క 11వ స్థానం మీద, మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారండి. సో 1, 5, 9 అంటే కనుక కోణాలు. సో ఇది ధర్మ త్రికోణం అంటారండి. 5వ స్థానంలో గురుడు ఉన్నారు. సహజంగా 5వ స్థానం సంతాన స్థానం, మంత్రస్థానం, క్రియేటివిటీ స్థానం, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ అఫైర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో ఏంటంటే 5వ స్థానం ఫ్లోరిష్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క తెలివితేటలు, ఆలోచన విధానము క్లియర్గా ఉంటుంది. పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ప్రొడక్టివిటీకి దారితీస్తుంది మీ ఆలోచన విధానం. అదేవిధంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలత ఉంటుంది. మేనేజ్మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారండి. 5లో ఉన్న గ్రహం 11వ స్థానం మీద చూస్తూ ఉంటారు, రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎవరైతే సింగిల్గా ఉంటారో, ఎవరైనా ఇష్టం ఉంటుందో అలాంటి వారితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే రాహు దృష్టి ఉంది కాబట్టి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ అంటే వేరే కులస్తులు, మతస్థులతోటి కూడా ఇలాంటి ప్రేమ అలాంటి వాటిలో పడే అవకాశం ఉంది. రాహు ఎప్పుడు కూడా చీటింగ్ మాయ కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అండి. అదేవిధంగా మీ యొక్క సంతానంతో సంబంధ బాంధవ్యాలు అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఏదైనా చిన్న మీ యొక్క రిలేషన్స్లో ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి. వారి బాగోగులు మీరు బాగా చూసుకోవటం లాంటివి జరుగుతాయండి. అదేవిధంగా సంతానం కోరుకున్న యువతి యువకులు అంటే ఎవరైతే కనుక పెళ్ళైన వారు ఉంటారో వారికి కూడా సంతానం కలగడానికి అవకాశం కనపడుతూ ఉందండి. కాకపోతే మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా దయచేసి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. అదేవిధంగా రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉన్నారు. మీకు చివరి 2.5 సంవత్సరాల్లో ఏలినాశని ముగిస్తుంది కాబట్టి చివరి ఫేజ్లో ఉన్నారండి. రాష్ట్రాధిపతి, లగ్నాధిపతి అనే శని ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ధనము, కుటుంబము, ప్రాస్పెరిటీ, స్టేటస్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం మీరు అధికంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క 5లో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి 11వ స్థానం మీద పడుతూ ఉంటుందండి. 5వ స్థానం 11కి ఆపోజిట్ అనమాట. గురు దృష్టి మంచిది కాబట్టి 11th హౌస్ అంటే లాభాలు, డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా స్నేహభావాలు, గతంలో ఎక్కడైనా దూరంగా ఉండే బంధుమిత్రులు కానీ సమాగమనం, కలుసుకోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయండి. సో 5, 11 సంబంధం వచ్చింది కాబట్టి మీరు ఏదైనా గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా లేదంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా సో లాభాలకు దారితీసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మార్కెట్ రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి